అమ్మా, నిజమేనమ్మా. నేనెప్పటికీ నీ కొడుకునే, నీ ఆర్యనే. నాది ఒకే ఒక్క కోరిక ఆర్య. ఏంటమ్మా అది? అన్నదమ్ములందరూ కలిసి సంతోషంగా ఉంటూ వర్ధన్ కుటుంబ గౌరవాన్ని పెంచితే నాకు చూడాలనుంది. నువ్వు కోర్టులో అన్నదమ్ములు కలిసుండేలా గడువు అడిగినప్పుడే నా కోరిక నెరవేరుతుంది అనే నమ్మకం కలిగింది. నీ నమ్మకం నిజమమ్మా. అందరూ కలిసుండాలనే నీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. అబ్బా, ఈ మదర్ సెంటిమెంట్ ఇంకా ఎంతసేపురా? అన్నీ నువ్వు అనుకున్నట్టే జరగాలంటే రేపు కోర్టులో నువ్వు నాకు కాస్త సపోర్ట్ చేయాలి. రే సపోర్టా? ఏం సపోర్ట్ చేయమని అడుగుతున్నాడ్రా? నా ఆర్య ఏం చేసినా మంచికే చేస్తాడని నాకు తెలుసు. చెప్పార్య, నన్నేం చేయమంటావు? రేపు కోర్టులో నేను పెట్టబోయే ప్రపోజల్కి నువ్వు ఫేవర్గా మాట్లాడాలమ్మా. అప్పుడే మనం అనుకున్నది జరుగుతుంది. కోర్టులో ఏం ప్రపోజల్ పెట్టబోతున్నారు? శారదమ్మ సపోర్ట్ అడుగుతున్నాడు అంటే ఏదో పెద్ద ప్రపోజల్ అయి ఉంటుంది. కొంపదీసి ఆస్తి మొత్తం ఏ ట్రస్ట్కో అనాథాశ్రమానికో రాసివ్వమన్నాడు కదా. ఒప్పశకనాలు పలకుండా ఉంటావా? ఓకే ఓకే. శుభం. ఆర్య ప్లాన్ చేయడం, అమ్మ సపోర్ట్ చేస్తాననడం, మాకింతకన్నా ఏం కావాలి? ఆల్రెడీ మనం సగం సక్సెస్ అయిపోయినట్టే. వామ్మో 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 వామ్మో, ఈ టెన్షన్ భరించడం నా వల్ల కాదురా బాబో. ఆర్యవర్ధన్ ఏం చేస్తాడో ఏమో అని మనం గెస్ట్ చేస్తూ కూర్చోవడం నా వల్ల కాదు. మీరాజీ, నువ్వు కూడా ఏదైనా బెటర్ ఐడియా ఆలోచించు. మీద నాకు బెటర్ ఐడియా వచ్చింది, చెప్పనా? ఏంటిది? రేపు శారదాదేవిని కోర్టుకు రాకుండా చెయ్యి. అప్పుడు ఆర్య ఏ ఫేవర్ అడగలేడు, ఆవిడ కూడా ఏం చేయలేదు. దాంతో గేమ్ ఓవర్. నువ్వు జలందా, పరిస్థితులు ఎంత అన్ఫేర్ గా ఉన్నా ఆర్య సార్ వాటిని తనకి ఫేవర్ గా మార్చుకుంటారు. సో మా అత్తయ్యని కోర్టుకు వెళ్లకుండా చేయటం కాదు, అసలు ఆర్యవర్ధన్ సార్ని కోర్టుకు రాకుండా చేయాలి. వామ్మో వామ్మో వామ్మో, ఈ ఐడియా నా బుర్రకి ఎందుకు తట్టలేదు మీరాజీ? అద్దరిపోయింది మీరాజీ. కానీ నాకు డౌటు. మళ్ళీ ఏంటి? సీనియర్ మోస్ట్ విలన్ని ఆర్యని ఆపడం అడ్డుకోవడం నా వల్లే కాలేదు, నీ వల్ల అవుతుందా అని చిన్న డౌట్ అంతే. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ కి వెళ్ళు జలందా. అజయ్ని పెళ్లి చేసుకుని వర్ధన్ కుటుంబ కోడలిగా ఈ ఇంట్లో అడుగుపెట్టాను. ఆర్యవర్ధన్ సార్ నుండి ఒక్కొక్కటిగా ఆస్తిని, అధికారాన్ని, చివరికి అమ్మని కూడా దూరం చేసేశాను. బంగ్లాలో ఉండవలసిన ఆర్యవర్ధన్ సార్ బస్తీపాలు కావటానికి కారణం నేను కాదా? కదా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, నువ్వు లేడీ విలన్స్ లో మకుటం లేని మహారాణి మీరాజీ. ఇంకో విషయం, ఒక్కరోజు ఆర్యాన్ని కోర్టుకు రాకుండా ఆపినంత మాత్రాన మనకేదో గొప్ప మేలు జరిగిపోతుందా? నీకు భయం అక్కర్లేదు. నీరజ్ భార్య మాన్సి మనకి సపోర్ట్ చేస్తుంది. సో మాన్సి ద్వారా
నీరజ్ని మన వైపుకు తిప్పుకుంటాం. ఆర్యవర్ధన్ సార్ ఒంటరైపోతాడు. తన సగం బలం పోయినట్టే. సో అప్పుడు ఈజీగా తనని దెబ్బతీయచ్చు. పర్ఫెక్ట్ ప్లాన్ మీరాజీ. ఇదే ఫాలో అయిపోతే ఆర్యాని దెబ్బ కొట్టడం పెద్ద విషయమేం కాదు. నీరజ్, నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటో చెప్పు. కోర్టుకి వెళ్ళాలి, లేట్ అవుతుంది. మీ అన్నయ్య అజయ్, ఐ మీన్ అజయ్ ఆస్తి నీకు షేర్ చేయడానికి రెడీగానే ఉన్నాడు కదా. మళ్ళీ కోర్టులో కేసులు వాయిదాలు ఎందుకు చెప్పు? కాంప్రమైజ్ అయిపోతే సరిపోతుంది కదా. చూడు మాన్సి, నాకు అన్నయ్య అంటే దాదా మాత్రమే. అజయ్ నేను తోడబుట్టుండొచ్చు, కానీ ఊహ తెలిసిన దగ్గర నుంచి నాకు తోడుగా ఉంది మాత్రం దాదానే. నేను ఆస్తి గురించి కోర్టుకెళ్ళింది కూడా నా కోసం కాదు, దాదా కోసం. ఈ ప్రాణం ఉన్నంత వరకు దాదాతోనే, దాదా కోసమే బ్రతుకుతాను. అది కాదు నీరజ్. ఇంకోసారి ఈ విషయంలో సలహాలు ఇవ్వడానికి ట్రై చేయకు. బీన్ యువర్ లిమిట్స్. అది కాదు నీరజ్. చెప్పు మాన్సి, నేను చెప్పినట్టుగా నీరజ్ నొప్పించావా? నో వే. ససే మీరా అంటున్నాడు. నా మాట అసలు చెవికెక్కించుకోవట్లేదు. ఆయన అంత త్వరగా రాజీ పడితే ఆర్యవర్ధన్ సార్ తమ్ముడు ఎలా అవుతాడు? సరే, తను ఎలా ఒప్పించాలో నాకు బాగా తెలుసు. ముందు నువ్వు బయలుదేరు. ముందు ఈ విషయం చెప్పు. ఖచ్చితంగా బ్రోయిన్లా కోర్టుకి రారు కదా? ఖచ్చితంగా రారు. ఇంక నువ్వేం ఆలోచించకుండా కోర్టుకు బయలుదేరు. వచ్చేసారా అత్తయ్య? మీకోసమే వెయిట్ చేస్తున్నాను. కోర్టుకి టైం అవుతుంది, వెళ్దామా? ఎక్కడున్నదినా? హలో, శారదాదేవి గారిని కోర్టుకు రానియకుండా కిడ్నాప్ చేయబోతున్నారు, జాగ్రత్త పడండి. హలో, ఎవరు మీరు? హలో, సార్ ఏమైంది? అసలు విషయం తెలియకుండా అందరినీ కంగారు పెట్టకూడదు. ఏం లేదు, మీరందరూ కోర్టుకు వెళ్ళండి. నాకు ఒక చిన్న పని ఉంది, నేను చూసుకొని వచ్చేస్తాను. ఇప్పుడేం పని ఆర్యా? దాదా అవతల కోర్టుకు టైం అవుతుంది కదా. ఇంపార్టెంట్ వర్క్ ఒకటి మర్చిపోయాను, అది ఫినిష్ చేసుకుని నేను వెంటనే వచ్చేస్తాను. మీరు వెళ్ళండి. సార్ కానీ అక్కడ కోర్టు కేసు చాలా ఇంపార్టెంట్ కదా, ముఖ్యంగా ఉండాల్సింది మీరే. ఇంతకీ నీకు ఫోన్ చేసింది ఎవరు ఆర్యా? ఆఫీస్కి సంబంధించిందే, అందుకే నేను వెళ్ళాలంటున్నాను. ఆఫీస్ వర్క్ అయితే నేను చూసుకుంటాను, నువ్వు కోర్టుకెళ్ళు. లేదండి, ఇది నేనే డీల్ చేయాలి. నేను తర్వాత వివరంగా చెప్తాను, కానీ మీరు కోర్టుకు బయలుదేరండి. నేను బైక్ మీద వెళ్ళి వర్క్ చూసుకుని వచ్చేస్తాను. బ్రోయిన్లా వస్తానని చెప్తున్నారు కదా, మనం వెళ్దాం పదండి. లాయర్ గారు ఇప్పటికే 3 సార్లు కాల్ చేశారు. సరే ఆర్య, త్వరగా వచ్చాయి. సరే, మీరు వెళ్ళండి. సార్ నేను కూడా మీతో పాటు వస్తాను. ఎందుకను?
మిమ్మల్ని ఒంటరిగా పంపించడం నా మనసుకి ఎందుకో కలవరంగా ఉంది సార్. నువ్వు కోర్టు టెన్షన్లో ఉన్నావను, అందుకే నీకు అలా అనిపిస్తోంది. డోంట్ వరీ, నేను త్వరగా వచ్చేస్తాను. నువ్వేం ఆలోచించకుండా కోర్టుకు వెళ్ళు. సార్ అను, నేను చెప్తున్నాను కదా, వెళ్ళు. జాగ్రత్తగా రండి. జాగ్రత్త ఆర్య. అమ్మకి ఫోన్ చేయాలి. అన్నా రే, నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నాను రా. ఏం జరుగుతుందిరా అక్కడ? ఇంట్లో వాళ్ళంతా ఆటోలో కోర్టుకు బయలుదేరారు. ఆర్యవర్ధన్ మాత్రం బైక్ మీద వేరే చోటుకి వెళ్ళాడనా? వెళ్ళాడా? రే, వెళ్ళడమే నాకు కూడా కావాలి. ఈ రోజుతో ఆర్యవర్ధన్ గేమ్కి చెక్ పడడం ఖాయం. చెప్పన్నా. ఆర్యవర్ధన్ బయలుదేరాడు. మీరంతా రెడీగా ఉన్నారా? మేము స్పాట్ దగ్గరే ఉన్నాం. ప్లాన్ గుర్తుంది కదా? గుర్తుందన్నా. ఆర్యవర్ధన్ మీద అటాక్ చేసి ప్రాణం తీయకుండా కాళ్ళు చేతులు మాత్రమే పనిచేయకుండా చేయాలి. అంతే కదా? నువ్వేం ఫికర్ చేయకన్నా. ఓ ఆర్యవర్ధన్ని లైఫ్ లాంగ్ బెడ్ మీద పడి ఉండేలా కొడతాం. నువ్వు మా పేమెంట్ సంగతి చూసుకో. జాగ్రత్తగా అటాక్ చేయండి. ఆర్యవర్ధన్ సామాన్యుడు కాదు. తేడా వస్తే లైఫ్ లాంగ్ బెడ్ మీద మీరు పడుంటారు. అట్లానే. హే ఆర్యవర్ధన్, నేను కష్టపడి కన్నింగ్ ప్లాన్స్ వేసి మీ అన్నదమ్ముల మధ్య చిచ్చు పెడితే నువ్వేమో కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అని కలిపేసుకుంటావా? ఇప్పుడు నువ్వు అసలు కోర్టుకే రాలేవు, అసలేమీ చేయలేవు. నీ ప్లాన్ వర్కౌట్ అయింది మేరాజీ. ఆర్యవర్ధన్ స్పాట్కి బయలుదేరాడు. కాసేపట్లో ఆర్య అక్కడికి రీచ్ అవుతాడు. మన రౌడీల చేత చావు దెబ్బలు తింటాడు. గుర్తుంది కదా, ఆర్యవర్ధన్ సార్ చావకూడదు. ప్రాణమున్నా లేనివాడిలా మూలన పడుండాలంతే. అదే చెప్పాను. యూ డోంట్ వరీ. ఇక ఆర్యవర్ధన్ కోర్టుకి రాడు. మన ప్రాబ్లం సాల్వ్. అమ్మని కోర్టుకి రానివ్వకుండా కిడ్నాప్ చేయబోతున్నామని చెప్పారు. వాళ్ళెవరై ఉంటారు? వాటెవర్, అమ్మ కోర్టుకు బయలుదేరక ముందే వెళ్ళి సేవ్ చేయాలి. నమస్తే సార్. అమ్మ ఇంట్లో ఉందా? సార్, అమ్మ వాళ్ళ ఇంట్లో లేరు సార్. లేరా? అవును సార్. శారదా మేడం, మీరా మేడం ఇందాకే కోర్టుకు బయలుదేరారు.
కాల్లో హెచ్చరించినట్టుగానే అమ్మని కిడ్నాప్ చేశారా? మరి అమ్మ ఫోన్ ఎందుకు కలవట్లేదు? అమ్మ వాళ్ళు కోర్టుకు రీచ్ అయ్యారా? కేశవా, అమ్మా. చెప్పమ్మా. ఆర్య ఎక్కడా? అందరం కలిసే బయలుదేరామమ్మా. ఇంతలో తనకేదో అర్జెంట్ కాల్ వస్తే ఎక్కడికో వెళ్ళాడు. ఎక్కడికన్నది చెప్పలేదు కానీ కోర్టు టైంకి వచ్చేస్తా అన్నాడు. అలాగా. ఇదిగో ఆర్యనే కాల్ చేస్తున్నాడు. చెప్పార్య. సండే మీరు కోర్టుకు రీచ్ అయ్యారా? జస్ట్ ఇప్పుడే. నువ్వెక్కడికి వెళ్తున్నావు? నేను దగ్గరలోనే ఉన్నానులే. అవును, కోర్టుకి అమ్మ మీరా వచ్చారా? వచ్చారు. అమ్మ కోర్టుకు వచ్చేసిందా? ఇలా ఇవ్వు కేశవా. ఆర్య, కోర్టుకి టైం అవుతుంటే ఎక్కడికి వెళ్ళావు నాన్న? చిన్న పని మీద బయటకు వచ్చానమ్మా. నేను టైంకి వచ్చేస్తాను. జాగ్రత్తగారా. అలాగే అమ్మా. ఓకే ఆర్య, త్వరగా వచ్చాయి. ఓకే జండే. జండే చెప్పు ఆర్య. అమ్మ జాగ్రత్త. నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఆర్య, ఏమైంది? అసలు నువ్వు ఎక్కడున్నావు? మనం బయలుదేరే ముందు నీకు కాల్ చేసింది ఎవరు? మాట్లాడు ఆర్య. ఆర్య నిన్నే. ఎనీథింగ్ రాంగ్? అలాంటిదేం లేదు. సరే ఆర్య, నువ్వెక్కడున్నావో చెప్పట్లేదు కానీ జాగ్రత్త. సండే నా సంగతి వదిలే. అమ్మని మాత్రం జాగ్రత్తగా చూసుకో. ఓకే. ఏమంటున్నాడు కేశవా? ఏం లేదు, వచ్చేస్తానని చెప్తున్నాడు. అమ్మని కిడ్నాప్ చేయబోతున్నారని నాతో ఎవరైనా ఎందుకు అబద్ధం చెప్తారు? అసలు ఆ కాల్ ఎవరు చేసుంటారు? ఏంటిది నీరజ్? అజయ్ నీకు ఓన్ బ్రదర్ అని తెలిసిన తర్వాత కూడా ఇంకా ఎందుకు పంతం? కాంప్రమైజ్ అయిపోయి మనం సమానంగా పంచుకుందాం. మనం అంటే? మేము మీరు. అంటే ఆ మనంలో దాదా లేరు అంతేనా? మీ దాదా తనకి ఆస్తి అవసరం లేదని కోర్టులోనే చెప్పేశారు కదా, ఇంకా ఏంటి? చూడు మీరా, నేను ఆస్తినైనా వదులుకుంటాను గాని దాదాని మాత్రం వదులుకోను. ఇక్కడ ఎవరికి సొంతం అనేది ముఖ్యం కాదు, ఎవరితో అనుబంధం ఉందనేదే ముఖ్యం. మీ దాదా అంటే అంత అభిమానం ఉన్నవాడివి కేసు ఎందుకు వేశావు? మీరు దోచుకున్న ఆస్తిని కాపాడుకోవడానికి. ఎన్ని స్ట్రాటజీలు ఎందుకు? ఇదంతా ఆర్ఎస్ఐ ప్లాన్ అని చెప్పొచ్చు కదా. అర్థమైంది కదా, మరెందుకు డిస్కషన్? జరగబోయేదేంటో వెయిట్ చేసి చూడు. ఎంత జరిగినా నీకు పొగరు మాత్రం తగ్గులేదు. అయినా మీరనుకున్నది మాత్రం జరగదు. యా లెట్స్ వెయిట్. ఏంటమ్మాను, మీరే కనిపిస్తున్నారు? ఆర్య సార్ ఎక్కడా? కొంప తీసి పోయాడా? అంటే
నేరుగా కోర్టులోకి వెళ్ళిపోయాడా అని అర్థం. అమ్మా నేను కొంచెం తెలుగులో వీక్. నీ తెలుగు కాదు, నీ నాలుక వీక్. ఇంకొక్కసారి మితిమీరి మాట్లాడితే నీ నాలుక కత్తిరిస్తా. కూల్ జండే కూల్. నేనేదో సరదాగా అన్నానులే. అక్కడికి నేను అనగానే ఆర్యవర్ధన్కి ఏమన్నా జరిగిపోద్దా ఏంటి? వస్తా అన్నాడు కదా, వెయిట్ చేయండి.